మనం నేర్చుకుంటా ఉండేది ఏది అంటే ఇది మ్యాథమెటికల్ ఇండక్షన్ 1Aలో ఈ టాపిక్ బాగా చూసుకోండి. అంటే ఇంతవరకు నేర్చుకున్న 9 క్వశ్చన్స్ మీకు ఒక టైప్, ఈ 4 క్వశ్చన్స్ ఒక టైప్. అడిగితే దాంట్లో అడుగుతాడు 9లో, లేకపోతే ఈ 4లో ఒకటి. 4 చాలా ఈజీ, కానీ కొంచెం చేంజ్ అవుతుంది, సరేనా? సో ఫస్ట్ క్వశ్చన్ ఏముందంటే, షో దట్ 4 power n minus 3 power n minus 1 ఈజ్ డివిజిబుల్ బై 9. ఈజ్ డివిజిబుల్ బై 9. దీనికంటే ముందు నేను మీకు చిన్న క్వశ్చన్ ఇస్తాను. 6 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా కాదా? 6 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా కాదా? 7 అనేది 2తో డివిజిబుల్ అవుతుందా కాదా? అవ్వదు. ఇది అవుతుంది అని చెప్పినారు, ఇది అవ్వదు అని చెప్పినారు. రీజన్ ఏమి? దీనికి రిమైండర్ 0 వస్తుంది, దీనికి రిమైండర్ 1 వస్తుంది. కావాలంటే చేసి చూపిస్తా, చూడండి, బాగా వినండి. 6ని మనము 2తో డివైడ్ చేస్తే 2 3 జార్ 6 వచ్చింది, ఆన్సర్ 0 వచ్చింది. అదే 7ని 2తో డివైడ్ చేస్తే 2 3 జార్ 6, 7లో 6 పోతే 1 రిమైండర్ వచ్చింది. సో 7 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2, 6 ఈజ్ డివిజిబుల్ బై 2. అంటే రిమైండర్ 0 వస్తే డివిజిబుల్, రిమైండర్ 0 రాకపోతే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. అండ్ ఇంకో చిన్న విషయం, 6ని ఎలా రాయొచ్చు అంటే, చూడండి, 6ని ఎలా రాయొచ్చు అంటే 2 into 3గా రాయొచ్చు, 2 into 3గా రాయొచ్చు, 2 into 3. అదే 7ని ఎలా రాయొచ్చు చెప్పండి? 7ని ఎలా రాయొచ్చు? ఎనీబడి ఇన్ దిస్ క్లాస్ 7ని 2 into 3 plus 1గా రాయొచ్చు, అవునా కదా? ఎందుకు? 2 3 జర్ 6, కానీ మనకు 7 రావాలంటే 1 యాడ్ చేయాలి, 1 యాడ్ చేయాలి. అర్థమవుతుందా? అర్థమవుతుందా లేదా? అర్థమవుతుందా లేదా? సో 6 ఈజ్ డివిజిబుల్ బై 2, బట్ 7 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 2. 6ని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే 2 into 3గా రాసుకోవచ్చు, ప్లస్ కోషంట్. ఇది రిమైండర్ ఎంత సార్ అంటే, రిమైండర్ ఇక్కడ 0 వస్తుంది. అదే 7కి అయితే 2 into 3 ప్లస్ రిమైండర్ ఎంత వస్తుంది అంటే 1 వస్తుంది. రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాల్సింది ఈ క్వశ్చన్ ఏమనుకుంటారంటే, లెట్ ఎస్ ఆఫ్ ఎన్ అని అనుకోండి. లెట్ S of n is equal to 4 power n minus 3n. 3 power n కాదు నాన్న, చాలా మంది ఇలా రాస్తారు, 4 power n minus 3 power n minus 1. తప్పు ఇది. 4 power n minus 3n minus 1. 3 power n కాదు, 3n minus 1 is divisible by 9. is divisible by 9. అమ్మా, ఇది డివిజిబుల్ బై 9. ఈ నంబరు 9తో డివిజిబుల్ అవ్వాలి. 4 power n minus 3n minus 1 ఈజ్ డివిజిబుల్ బై 9. 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రావాలి? రిమైండర్ ఎంత రావాలి? 0 రావాలి. 0 రావాలి కదా, 0 రావాలి కదా. సో ఈజ్ డివిజిబుల్ బై 9 అని వస్తుంది. ప్లస్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ ఫస్ట్ స్టెప్ ఏమనుకోవాలంటే దీన్ని ఎస్ ఆఫ్ ఎన్ అనుకోవాలి. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఇస్ ఈక్వల్ టు 4 power n minus 3n minus 1 ఈజ్ డివిజిబుల్ బై 9. ఈజ్ డివిజిబుల్ బై 9 ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1. n ఈజ్ ఈక్వల్ టు 1. n ఉండే చోట 1 పెడితే ఎంత వస్తుంది చూడండి. ఎస్ ఆఫ్ ఎన్లో ఎస్ ఆఫ్ ఎన్ ఇదంతా. లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 4 power n minus 3n minus 1 ఈజ్ డివిజిబుల్ బై 9. ఈజ్ డివిజిబుల్ బై 9. ఈజ్ డివిజిబుల్ బై 9. ఇదే కదా మా స్టేట్మెంట్. ఫస్ట్ ఫర్ ఇఫ్ n ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1, ఫర్ n ఈజ్ ఈక్వల్ టు 1, దెన్ n వాల్యూ 1 అయితే s ఆఫ్ 1 ఎంత అవుతుంది? s ఆఫ్ 1 4 power 1 minus 3 1 జర్ 3 minus 1. 4 power 1 అంటే ఎంత? 4 minus 3 minus 1. 2 మైనస్ యాడ్ చేస్తే ఎంత సార్ అంటే -4. 4లో 4 పోతే ఎంత సార్ అంటే 0. 0 వచ్చింది అంటే డివిజిబుల్. 0 రాకుండా 1 మైనస్ 1 2 మైనస్ 2 వస్తే ఇట్ ఈస్ నాట్ డివిజిబుల్. సో ఎంత వచ్చింది ఇక్కడ? 0 వచ్చింది కాబట్టి 0 ఈజ్ డివిజిబుల్ బై 9. 0 ఈజ్ డివిజిబుల్ బై 9 కదా. దేర్ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఒకవేళ 0 రాలేదు, 18 వచ్చింది, అప్పుడు ఈజ్ డివిజిబుల్ బై 9 రాయొచ్చా? 18 ఈజ్ డివిజిబుల్ బై 9 కదా. వెరీ గుడ్. 18 ఈజ్ 9 2 జర్ 18 కదా బాబు, సరేనా? 9 2 జర్ 18. 18 రాలేదు, 27 వచ్చింది, అప్పుడు కూడా ఈజ్ డివిజిబుల్ బై 9 రాయొచ్చా? రాయొచ్చు. 9 3 జర్ 27. అట్లా రాలేదు, 19 వచ్చింది, అప్పుడు రాయొచ్చా? ఈజ్ నాట్ డివిజిబుల్ బై 9.
అర్థమవుతుందా? సో 0 వచ్చింది, 0 డివిజబుల్ సార్ 9తో అంటే ఎస్ 0 ఇస్ డివిజబుల్ బై 9. ఎటా సార్ అంటే చూడు 9తో డివైడ్ చేస్తే 9 0 సార్ ఎంత 0. మనం టేబుల్స్ ఎట్లా నేర్చుకుంటాము 2 1 2 2 2 4 2 3 6, కానీ 2 1 2 పైన ఒకటి ఉంటుంది 2 0 0, 3 1 3 దానిపైన 3 0 0, 4 1 4 దానిపైన ఏముంటుంది 4 into 0 0. సో అది రాదు చాలా మందికి. 15 1 15 అంటారు, కానీ దానిపైన ఒక లైన్ ఉంటుంది 15 into 0 0. సో 0ని 9తో డివైడ్ చేస్తే 9 0 ఎంత వస్తుందంటే 0 వస్తుంది, కాబట్టి ఇది డివిజబుల్. అర్థమైందా? సో ఫస్ట్ స్టెప్ మీకు అర్థమైపోయింది కదమ్మా. నెక్స్ట్ స్టెప్ ఏమి, అజ్యూమ్ దట్ ద గివెన్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ ఫర్ n ఈజ్ ఈక్వల్ టు k. పైన కూడా ఇదే కదమ్మా రాస్తానింది. సో s ఆఫ్ k ఈజ్ ఈక్వల్ టు 4 power k మైనస్ 3k మైనస్ 1. n ఉండే చోటంతా k పెట్టేసినాను. ఈజ్ డివిజబుల్ బై 9. మామూలుగా దీనికి ఈక్వేషన్ నెంబర్ 2 రాస్తా ఉంటే మీ పైన ఇక్కడ రాయకూడదు. మరి ఇక్కడ ఏం చేయాలి సార్ అంటే డివిజబుల్ బై 9 అంటే 9 ఇంటూ సమ్ కోషంట్, 9 ఇంటూ సమ్ కోషంట్ అంటే ఏమి మీనింగ్ ఏమి? ఇప్పుడు చూడండి అన్న 6 ఈజ్ డివిజిబుల్ బై 2 అంటే 2 ఇంటూ సంథింగ్ రావాలి కదా. సంథింగ్ అంటే 2 3 జా అయితేనే కదా నీకు 6 వచ్చేది. ఈ 3ని ఏమంటారంటే కోషంట్ అంటారు. 3ని ఏమంటారు? కోషంట్. 8 ఈజ్ డివిజిబుల్ బై 2, కోషంట్ ఎంత? కోషంట్ ఎంత? 4. వెరీ గుడ్. రిమైండర్ ఎంత? 0. కింద వచ్చేది రిమైండర్ 0. సో 9 into q వస్తుంది, కాబట్టి 4q minus 3k minus 1 is equal to 9q. q is an integer. నెక్స్ట్ ఏం చేయాలి సార్ అంటే 4 power k minus 3k minus 1 is equal to 9q వచ్చింది. 4 power k is equal to minus 3k ఆపకపోతే ఎంత అవుతుందమ్మా? ప్లస్ 3k. సో ఇక్కడ ఎంత సార్ అంటే 9q ప్లస్ 3k ప్లస్ 1 వస్తుంది. ఎన్నో ఈక్వేషన్ సార్ అంటే సెకండ్ ఈక్వేషన్. ఎన్నో ఈక్వేషన్? సెకండ్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి సార్ మనము అంటే యాడింగ్ k ప్లస్ 1th టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ ఆఫ్ ఈక్వేషన్ 2. పైన రాస్తా అంటుంది కదా, ఇక్కడ అలా ఏమీ రాయకూడదు. జస్ట్ n ఉన్న చోట k ప్లస్ 1 పెట్టేయాలి, సరిపోతుంది. సో n ఉన్న చోట k ప్లస్ 1 పెడతాను. s ఆఫ్ k ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో చెక్ చేయండి. 4 పవర్ n. 4 పవర్ ఎంత రాయాలి చెప్పండి అమ్మా? 4 పవర్ k ప్లస్ 1 మైనస్ 3n. 3 ఇంటూ n అంటే ఎంత రాయాలి? 3 ఇంటూ k ప్లస్ 1 మైనస్ 1 అని రాయాలి. మైనస్ 1 అని. ఇప్పుడు సపరేట్గా రాసుకోండి. 4 పవర్ k ఇంటూ 4 పవర్ 1 అంతే కదమ్మా. ఎందుకు సార్ అలా రాసినారంటే a టు ద పవర్ ఆఫ్ m ప్లస్ n ని ఎలా రాయొచ్చు అంటే a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ a టు ద పవర్ ఆఫ్ n. a టు ద పవర్ ఆఫ్ m ఇంటూ a టు ద పవర్ ఆఫ్ n. అలా రాయొచ్చా లేదా? అలా రాయొచ్చు కదమ్మా. సో 4 పవర్ k ప్లస్ 1 ని ఎలా రాసినాం సార్ అంటే 4 పవర్ k ఇంటూ 4 పవర్ 1 మైనస్ 3 ఇంటూ k మైనస్ 3k మైనస్ 3 ఇంటూ 1 మైనస్ 3 మైనస్ 1. మైనస్ 3 మైనస్ 1 రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే మైనస్ 4 వస్తుంది. మైనస్ 4. 4 పవర్ k వాల్యూ ఎంత అంటే పైన ఉంది చూడు ఇక్కడ 9k ప్లస్ 3k ప్లస్ 1. 9k కాదు 9q ప్లస్ 3k ప్లస్ 1. సో 4 పవర్ k అంటే 9q ప్లస్ 3k ప్లస్ 1 అని రాసి 4 పవర్ 1 అంటే ఎంత 4 మైనస్ 3k మైనస్ 4 మైనస్ 4. 4తో మల్టిప్లై చేయండి. 9q ఇంటూ 4 3k ఇంటూ 4 4 1 జర్ ఎంత 4 మైనస్ 3k మైనస్ 4 ప్లస్ 4 మైనస్ 4 ఏమవుతుందమ్మా? క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడు నాన్న ముందుకు రాసుకో. 9q ఇంటూ 4ని 4.9q గా రాసుకోవచ్చా? 4.9q తిప్పించి రాసినమ్మా. 9q.4ని 4.9q గా రాసిన. ఇక్కడ కూడా తిప్పించి చెప్పండి. 4.3k. ఇంకా మిగిలింది ఎంత? 3k. ఇక్కడ ఎన్ని 3kలు ఉన్నాయి? 1. ఇక్కడ ఎన్ని 3kలు ఉన్నాయి? 4. 4లో 1 పోతే ఎంత? 3. కాబట్టి దీంట్లో నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 3.3k. 3.3k. 3.3 అంటే ఎంత? 3 3 జర్ ఎంత నాన్న? 3 3 జర్ 6. బ్యూటిఫుల్ గా చెప్పినారు. 9 కామన్ చేయాలా. సో నెక్స్ట్ స్టెప్ లో 9 కామన్ చేస్తే ఎంత వస్తుంది సార్ అంటే 4q ప్లస్ k వచ్చింది. 9 ఇంటూ సమ్ ఇంటిజర్ వచ్చింది కాబట్టి
Therefore, the given statement is true for n is equal to k plus 1. 9 into something రావాలా, 10 into 11 into రాకూడదు. ఎందుకు ఈ ప్రాబ్లంలో ఏం చెప్పినాడు, డివిజిబుల్ బై 9 అన్నాడు కాబట్టి 9 into something రావాలి. డివిజిబుల్ బై 15 అంటే లాస్ట్ ఏం రావాలా, 15 into something రావాలి. సంథింగ్ అంటే ఏదో బ్రాకెట్ అలా అంటారు కదా, అలా అర్థమవుతుందా, అర్థమైందా లేదా? ఏం నువ్వు ఈడ లేవు, ఎక్కడో ఉంటావు పాపం చిన్న పిల్లలు. సరే చూడు నెక్స్ట్ క్వశ్చన్, ఇదే క్వశ్చన్ మళ్ళీ ఒకసారి చెప్తాను, బాగా చేయండి సరేనా. క్వశ్చన్ మాత్రం నాకు చెప్పండి అమ్మా, ఇక్కడ ఏముంది క్వశ్చన్ మాత్రం చూసి చెప్పండి, చదవండి. షో దట్ 4 power n minus 3n minus 1 ఈజ్ డివిజిబుల్ బై 9. చెప్పు నాన్న. షో దట్ 4 power n minus 3n minus 1 ఈజ్ డివిజిబుల్ బై ఎంత, మెల్లగా చెప్తారా ఒక్కొక్క స్టెప్. ఫస్ట్ స్టెప్ ఏమి, లెట్ ఎస్ ఆఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు షో దట్ అని వదిలేసి మిగతాదంతా రాసుకోండి. చెప్పండి మిగతాది. 4 power n minus 3n minus 1 ఈజ్ డివిజిబుల్ బై 9. డివిజిబుల్ బై ఎన్నో ఈక్వేషన్ ఇది, ఈక్వేషన్ నెంబర్. నెక్స్ట్ ఇఫ్ n ఈజ్ ఈక్వల్ టు 1 దెన్ n వాల్యూ 1 అయితే అప్పుడు ఏమి రాసుకోండి, ఎస్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 4 power 1 minus 3 1 జా 3 minus 1. -3 -1 రెండు యాడ్ చేస్తే ఎంత సార్ అంటే -4. 4లో 4 పోతే ఎంత సార్ అంటే 0 వచ్చింది కాబట్టి ఈజ్ డివిజిబుల్ బై 9. ఈజ్ డివిజిబుల్ బై 9. అర్థమవుతుందా? Therefore, the given statement is true for n is equal to. నెక్స్ట్ స్టెప్ చెప్పండి ఎవరైనా. Assume that the given statement is true for n is equal to k. సో ఈక్వేషన్ 1లో n ఉన్న చోట k రాయాలి. k పెట్టి చెప్పండి. s ఆఫ్ k is equal to 4 power k minus 3k minus 1 is divisible by 9. is divisible by 9. ఎన్నో ఈక్వేషన్ అవుతుంది, ఈక్వేషన్ నెంబర్ 2. కానీ తీసుకోకూడదు చెప్పాను సరేనా. డివిజిబుల్ బై 9 అంటే 9 ఇంటూ సమ్ ఇంటీజర్ కదా, ఆ సమ్ ఇంటీజర్ని ఏమనుకుంటామంటే క్యూ ఎందుకు అనుకున్నాం సార్ అంటే కోషంట్ అంటే క్యూతోనే కదా స్టార్ట్ అయ్యేది. కోషంట్ స్పెల్లింగ్ తెలుసా బాబు నీకు, ఏం చెప్పు. క్వశ్చన్ కాదు కోషంట్ చెప్పు, చెప్పు బాబు, నన్ను బోలో అంటావా, నువ్వు చెప్పు. QUOTIENT కోషంట్, QUOTIENT కోషంట్. సో 9 ఇంటూ సమ్ కోషంట్ రావాలి కాబట్టి ఎలా రాసుకుంటామంటే 4 power k minus 3k minus 1 is equal to 9q. 4 power k is equal to minus 3k ఆపకపోతే ప్లస్ 3k minus 1 ఆపకపోతే ప్లస్ 1. సో 9q plus 3k plus 1 ఎన్నో ఈక్వేషన్ అవుతుంది, ఈక్వేషన్ నెంబర్ 2. యాడింగ్ k plus 1 టర్మ్ ఆన్ బోత్ సైడ్స్ రాయకూడదు. మరి ఏం రాయాలి సార్ అంటే నౌ ఇప్పుడు ఎస్ ఆఫ్ k plus 1 ఎంత అవుతుందో చెప్పండి. n ఉన్న చోట అంతా k పెట్టి చెప్పండి, k plus 1 పెట్టి చెప్పండి. n ఉన్న చోట 4 power n, 4 power k plus 1, 4 power k plus 1 minus 3n, 3 into k plus 1 minus 1 మైనస్. దీన్ని రెండుగా స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎలా సార్ అంటే ఒకటి 4 power k, ఇంకోటి 4 power 1. అర్థమవుతుందా? ఇక్కడ -3తో మల్టిప్లై చేస్తే -3k, 3 1 జా 3. సో అంతా రాసేస్తాను, బాగా అబ్జర్వ్ చేయండి. 4 power k ఇంటూ 4 power 1 -3 ఇంటూ k -3k minus 1 -3 -1 -3 -1 రెండు యాడ్ చేస్తే ఎంత సార్ అంటే -4. అర్థమవుతుందా లేదా? కానీ 4 power k వాల్యూ పైన ఉంది, ఆ వాల్యూ తీసుకొచ్చి ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలా. చేసి చెప్పండి ఎంత అవుతుందో. 4 power k వాల్యూ ఎంత, 9q plus 3k plus 1. 4 power 1 అంటే 4 minus 3k minus 4. 4 లోపలికి పోతే దీన్ని, అలాగే దీన్ని,
అలాగే దీన్ని ముగ్గురిని మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై చేసి చెప్పండి. 9q.4 ప్లస్ 3k.4 4 1 జర్ ఎంత నాన్న 4 మైనస్ 3k మైనస్ ప్లస్ 4 మైనస్ 4 ఏమవుతుంది సార్ అంటే క్యాన్సిల్. సో మిగిలేది మైనస్ 3k. 4 టైమ్స్ 3kలో ఒక 3k పోతే 3 టైమ్స్ 3k అవుతుంది 3.3k. ఇది 9q.4ని తిప్పించి రాసుకుంటా 4.9q. 3 3 జర్ ఎంత సార్ అంటే 9k వస్తుంది. రెండిట్లో 9 కామన్ చేసేస్తే 4q ప్లస్ k. 9 ఇంటూ సంథింగ్ వచ్చింది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు అంటే therefore the given statement is true for n is equal to k plus 1. therefore by the principle of mathematical induction the given statement is true for all small n belongs to capital. సరేనా?